మీరెప్పుడైనా ఈ భూమి మీద ఉన్న సముద్రాలన్నీ ఆవిరైపోతే ఏమవుతుంది అని ఆలోచించారా? ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. అయితే అసలు అలా జరిగితే ఏమైద్ది అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మొట్టమొదటగా భూగ్రహాన్ని కనిపెట్టినప్పుడు అది చాలా ప్లెయిన్గా ఉండేదంట. అసలు ఎలాంటి కొండలు, పర్వతాలు, లోయలు ఉండేవి కాదు. అండ్ మ్యాక్సిమం ఏరియా నీటితో కవర్ అయి ఉండేది. కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత సముద్రం నుండి నేల బయటకు రావడంతో మొట్టమొదటిసారిగా భూమి మీద వాతావరణం క్రియేట్ అయింది. దీనివల్లే జీవం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ 70% వరకు మహాసముద్రాలతో నిండి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీరు మొత్తాన్ని ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ లో నింపితే దాదాపు 500 ట్రిలియన్ స్విమ్మింగ్ పూల్స్ వరకు ఈజీగా నిండిపోతాయంట. అయితే భూమి మీద ఉన్న మొత్తం నీళ్లలో సముద్రాల వాటా మ్యాక్సిమం 97%. మిగతా 3%లో నదులు, చెరువులు, అండర్ గ్రౌండ్ వాటర్, ఇంకా మంచు కొండల్లో ఉంటుంది. కానీ సముద్రాలన్నీ ఎవాపరేట్ అయిపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మిగిలిన నీరు ఏ మూలకి సరిపోదు. ఈ ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలు గ్లోబల్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడిని చాలా వరకు గ్రహించి దాన్ని భూగ్రహం చుట్టూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఏ ప్రాంతం కూడా చాలా వేడిగా ఆర్ చల్లగా ఉండదు. అండ్ ఈ సముద్రాలు వాటర్ సైకిల్ని కూడా కంట్రోల్ చేస్తాయి. అందుకే నీరు ఆవిరైపోయి మేఘాలుగా మారి తిరిగి వర్షంలాగా భూమిని చేరుతాయి. కానీ ఒకేసారి భూమి మీద ఉన్న సముద్రాలన్నీ ఆవిరైపోతే ఇంకా ఎప్పటికీ ఎలాంటి తుఫానులు, వర్షాలు అస్సలు పడవు. అండ్ భూమి మొత్తం మండే ఎడారిలాగా మారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మొట్టమొదటిగా సముద్రంలో ఉండే ప్రతి జీవి జస్ట్ కొన్ని నిమిషాల్లోనే చనిపోతాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహించడానికి మహాసముద్రాలు ఉండవు కాబట్టి భూమి నెమ్మదిగా కాలిపోవడం మొదలవుతుంది. ఇంకా మిగిలి ఉన్న నీరు కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతుంది. ఈ నేల మీద ఉండే మనుషులు కూడా డీహైడ్రేషన్తో జస్ట్ కొన్ని రోజుల్లోనే చనిపోతారు. దాదాపు జంతుజాతులన్నీ నీరు లేకుండా అంతరించిపోతాయి. మేబీ ఒంటెలు మాత్రమే భూమి మీద ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ కొన్ని డేస్లోనే చెట్లు చనిపోతాయి. కొన్ని వారాల గ్యాప్లో అడవులు ఎండిపోయి కాలిపోవడం కూడా మొదలవుతుంది. దాదాపు 1 సంవత్సరంలో భూమి మొత్తం నిప్పుల గుండంలా మారుతుంది. చివరికి భూమి మరో శుక్రగ్రహం లాగా తయారవుతుంది. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.